మకుటం లేని మహారాజు ముద్రగడ. ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు మేమంతా సిద్ధం. మకుటం లేని మహారాజు ముద్రగడ పద్మనాభమని ఆయన అడుగుజాడలో నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామానికి చెందిన కాపు సంఘం నాయకులు, పద్మశాలి సంఘం నాయకులు, పిఠాపురం పట్టణానికి చెందిన బ్రాహ్మణ సంఘం నాయకులు అన్నారు. శనివారం ఉదయం మండల కేంద్రమైన కిర్లంపూడిలో ముద్రగడను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వచ్చిన వారందరినీ ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మకుటం లేని మహారాజు ముద్రగడ అని, అలాంటి నీతి నిజాయితీ గల నాయకుడిని ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ చూడలేదని కాపుల రామాలయం కమిటీ అధ్యక్షుడు లంకమూర్తి, శానపాతుల రామాలయం కమిటీ పెద్దలు స్వర్ణపూడి శివ తదితరులు అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి అంకుటిత దీక్షతో పనిచేసి జగ్గంపేట ఎమ్మెల్యేగా తోట నరసింహాన్ని, కాకినాడ పార్లమెంట్ సభ్యునిగా చలమలశెట్టి సునీల్ విజయానికి కృషి చేస్తామని తెలియజేశారు. భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కిర్లంపూడి చేరుకోవడంతో ముద్రగడ స్వగృహం జనంతో కిటకిటలాడుతోంది. ప్రతి విషయంలో కూడా ఆయన మనకి ఏ అవసరం వచ్చినా సరే మొదటి పేరు మనకి గుర్తొచ్చేది ముద్రగడ పద్మనాభం గారి. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనే చేసి సత్తా ఉన్న నాయకుడు అయినప్పుడు మాత్రమే అని మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే జగపతినగర్లో అని గురంగా కాదు, జగపతినగర్లో పద్మశాలీల రామాలయం, కాపుల రామాలయం రెండు కూడా పద్మనాభం గారి జాగిరి. ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన ఏం చెప్తే అది అలాగే అదేవిధంగా మనకేం కావాలో ఆయన ముందుగా తెలుసుకొని మనకు అన్ని సదుపాయాలు అందజేశారు. ఆయన అటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు పరిస్థితి కూడా మనకు అందరికీ తెలుసు, యూట్యూబ్ ద్వారా తెలుసు, ఛానల్స్ ద్వారా తెలుసు, ఎంతమంది ఇప్పుడు వస్తారో తెలుసు. వీడన్నది కూడా ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసిన విషయాలే. దాని విషయంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్నాళ్ళు మనకి అండదండగా ఉన్న ఒక నాయకుడు, ఒక మకుటం లేని మహారాజు లాంటి ముద్రగడ పద్మనాభం గారు, ఆయనకి ఏం కావాలో మనకు అందరికీ తెలుసు. ఆ విషయం గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏం చెప్తే అది చేసే విధంగా మనం ఉన్నాం. అది నిరూపించుకునే టైం మనకు వచ్చింది ఇవాళ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే మనకి ఎమ్మెల్యేగా బాబు గారు పోటీ చేయకపోయినా సరే తోట నరసింహం అన్న ఆయన్ని మనం నిలబెట్టారు. ఆయనే మనకి పద్మనాభం గారిలాగా మనం అందరం కూడా వన్ సైడ్గా ఓటేసి ఎమ్మెల్యేగా నరసింహం గారికి, ఎంపీగా చలమటి సునీల్ గారికి రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి ముద్రగడ పద్మనాభం గారు అంటే ఏటో మొత్తం రాష్ట్రం మొత్తం మీద తెలియాలి. ఏంటంటే ప్రత్యేకంగా మన జగ్గంపేట మీద అందరి దృష్టి ఉంది. ఆ దృష్టి అందరి దృష్టి కూడా మన పద్మనాభం గారు ఏం చెప్తే అది చేసేవాళ్ళు ఆయనగా వెనకాల ఉన్నారు. కాబట్టి ఆయన జోలికి వెళ్ళకూడదు అని ప్రతి ఒక్కరికి బుద్ధి తెచ్చుకోవాలి. కాబట్టి మనమందరం కూడా డబ్బులు కానీ ఏవి కానీ ఎప్పుడు కూడా మనం తీసుకోలేదు. మన రెండు రామాల నిమిత్తం కూడా ఆ విషయం కూడా బాబు గారికి తెలుసు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ రోజు 13వ తారీఖుని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మనం ఓటేసినా సరే మనమే అక్కడ ఉండి ప్రతి ఒక్కరి చేత కూడా మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాలు, మన బంధువులు ఉన్నారు, అందరి చేత కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేయించి ముద్రగడ పద్మనాభం గారి శపథాన్ని మనం అందరం కూడా నెరవేర్చే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ అవసరం వచ్చే సరే మనం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ముద్రగడ పద్మనాభం గారు తప్ప ఎవరు ఏ పని చేయలేరని తెలుసు, అన్ని విషయాలు తెలుసు. కానీ మనకు ఊరు ఉపయోగపడే మనిషి మాత్రం ముద్రగడ పద్మనాభం గారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆయన చెప్పిన విధంగా, ఆయన చెప్పిన బాటలో మనందరం నడాలని కోరుకుంటున్నాం. జై ముద్రగడ.